సో ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చినాయి. ధరణి అవినీతికి కేంద్రంగా మారింది. ధరణిలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అధికారులకు వచ్చినప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. దాని ప్లేస్లో భూభారతి అనేది కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పింది. దానికి సంబంధించిన రూల్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాడో తెలుస్తుంది. అట్లాగే పూర్వం గతంలో ఎట్లయితే వీఆర్ఏలు వీఆర్ఓల వ్యవస్థ ఉండేనో దాన్ని మళ్ళీ కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ బలంగా చేస్తుంది. దానిలో భాగంగా ఈ పూర్వ వీఆర్ఓలకు పరీక్ష నిర్వహించాలనే ఒక ఆలోచనకు వచ్చింది. అయితే వాళ్ళకి ఇప్పటికే ఆప్షన్స్ ఇచ్చింది. నియామకాలపై కానరాని పురోగతి. సో వీళ్ళందరినీ వేరే వేరే డిపార్ట్మెంట్లో ఇరిగేషన్లో కానీ ఇంకా రెవెన్యూలో కానీ రకరకాల డిపార్ట్మెంట్లకు వీళ్ళందరూ కూడా తోసేసారు కాబట్టి మరి వాళ్ళందరినీ వెనక్కి తీసుకోవడం ఎట్లా అని చెప్పేసి తీసుకోవడం ప్రాసెస్ అయితే మొదలుపెట్టారు. కానీ అది ఇంకా పురోగతి సాధించలేదట. అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కార్. సిలబస్పై టీజీపీఎస్సీ డిస్కషన్, ఎందుకంటే పరీక్ష పెడతా ఉంటారు కాబట్టి మరి సిలబస్ ఏముండాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. శిక్షణ మాత్రమే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. అంటే కేవలం ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఆర్ఐగా చేస్తాను, ఆర్ఐ ఎట్లా చేయాలి, సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఎట్లా చేయాలి, రిపోర్ట్ ఎట్లా రాయాలని ఆర్ఐలకు, వాళ్ళు ఎంసీలో లేకపోతే కొలిచేటోళ్ళు కొలతలు కథ కార్ఖానా ఆ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి ఎట్లా చేయాలి, ఇట్లా కేవలం శిక్షణ ఇస్తే సరిపోతుందా అనే ఆలోచన కూడా చేస్తారట. భూభారతికి ముందే నియామకం తప్పనిసరి, ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న ఓ ఉన్నతాధికారి. ఉద్దేశపూర్వకంగా ఒక ఉన్నతాధికారి అయితే అడ్డుకుంటున్నట. గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అందుకోసం రెవెన్యూలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఎందుకంటే రెవెన్యూలో చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే రమ్మన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పినా నియామకాల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. దీంతో పూర్వ వీఆర్ఓలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కేసీఆర్ హయాంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ వీఆర్ఓలను రెవెన్యూలో తీసుకోవాలంటే రాత పరీక్ష ఉత్తమమని మెలికపెట్టినట్టు చర్చ జరుగుతుంది. సో మళ్ళీ ఆ ఉన్నతాధికారి మళ్ళా ఉన్నాడట. ఆల్రెడీ రీసెంట్ ఒక సీఎం కూడా మన దాని ఏమంటారు సెక్రటేరియట్లలో 100కు పైగా అసలు వాళ్ళ వయోపరిమితి దాటిపోయినా కూడా వాళ్ళ సర్వీస్ కాలం ముగిసినా కూడా వాళ్ళు కొనసాగుతున్నట్టు అట్లా అంటున్నారు. ప్రభుత్వం నుంచి అవే లీక్లు అవుతున్నాయని. సో మరోవైపు ఎగ్జామ్స్ తప్పనిసరా, శిక్షణ ఇస్తే సరిపోతుందా అనే కోణంలో కూడా సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆప్షన్లు తీసుకున్న రెవెన్యూ శాఖలోకి రావాలని ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి సో ఆప్షన్లు అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్నా కూడా ఇప్పటిదాకా అయితే ఎలాంటి పురోగతి లేదు. సో మరి గత డిసెంబర్ 2023-28 మధ్యలో ప్రభుత్వం ఆప్షన్లు తీసుకున్నది. 10,594 మంది రెవెన్యూ గ్రామాలకు సిబ్బంది అవసరమని ప్రభుత్వం ప్రకటించగా సుమారుగా 3,500 మంది పూర్వ వీఆర్ఓలు ఆర్జీ పెట్టుకున్నారు. వీరందరికీ రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని రెవెన్యూ మంత్రి ప్రకటించారు. పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతోనూ సంప్రదింపులు అయితే సంప్రదింపులు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లుగా ఓ ఉన్నతాధికారి దిశకు తెలిపారు. మొత్తంగా సిలబస్ ఏంది, ఎగ్జామ్ ఎట్లుండాలని చెప్పేసి అయితే ఒక కొలిక్కి వచ్చిందట. ఎగ్జామ్స్ నిర్ణయంపై వ్యతిరేకత అయితే వస్తుంది. ఎందుకంటే ఎందుకు వ్యతిరేకత వస్తుంది, ఎగ్జామ్ నిర్వహించాలంటే ఇవి పాత వీఆర్ఓలకు సంబంధించి ఒకసారి వద్దాం. పూర్వ వీఆర్ఓల్లో కొందరు 6 నుంచి 24 ఏళ్ళ రెవెన్యూ సర్వీస్ కలిగి ఉన్నారు. 6 to 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు. అంతేకాకుండా వేలాది మంది టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలోనూ సక్సెస్ సాధించి ఉద్యోగాలకు ఎంపికైన వారు కూడా ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై సుదీర్ఘ అనుభవం కలిగిన తమను మళ్ళీ రెవెన్యూలో తీసుకోవడానికి పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరి అట్లా మరి మిగతా వాళ్ళకి ఎట్లా, ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, ఎగ్జామ్లలో ఉత్తీర్ణతలైనా మరి మాకు మళ్ళీ పరీక్షలు ఎందుకు అడుగుతురట. గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటైతేనే తమ సర్వీస్ మ్యాటర్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎదురు చూస్తున్న పూర్వ వీఆర్ఓలకు నిరాశన అయితే తప్పడం లేదు. శిక్షణతో సరిపొట్టొచ్చా అనే ఆలోచన అయితే చేస్తుంది. ఆప్షన్లు ఇచ్చిన అందరినీ ఒకే లెక్కన పరిగణించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందరికి ఆప్షన్లు ఇచ్చిన అందరూ ఒకటే లెక్కలు పెడితే ఇబ్బంది అవుతుంది కదా. ఈ క్రమంలో కామన్గా పరిగణించాలా, వేర్వేరుగా చూడాలా, అసలు పరీక్ష పెట్టాలా, అందరినీ తీసుకున్న తర్వాత శిక్షణ ఇస్తే సరిపోతుందా, ఇలాంటి అంశాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు. గ్రామ స్థాయిలో పనిచేసే వారికైనా పంచనామా, రిపోర్టులు రాయడం వంటి ప్రక్రియలు తెలిసి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు, విధులు, బాధ్యతలపై కనీస అవగాహన లేని వారిని నియమించడం ద్వారా ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన కూడా వెంటాడుతుంది. సో ఎందుకు ఈ వివక్ష అని చెప్పేసి ఒక వార్త రాసింది. మళ్ళీ దీంట్లో పూర్వ వీఆర్ఓల్లో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ సైతం ఇచ్చారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు. తమ విషయంలోనే ఎందుకు రాత పరీక్ష పేరుతో ఈ వివక్ష అని పూర్వ వీఆర్ఓలు వాపోతున్నారు. ఇటీవల రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల సందర్భంగా సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయగా జోన్ 6లో 140 మంది, సుమారు 110 మంది వీఆర్ఏలు, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్,
వాచ్మెన్ వంటి హోదాల నుంచి పదోన్నతి కారుణ్య నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్లు అయ్యారు. సో వారిలో కొందరు పదవి విరమణకు సైతం దగ్గరలో ఉన్నారు. వారికి ఇన్నేళ్ల సర్వీసులో ఎలాంటి విద్యార్హతలు ఉన్నాయని పూర్వ వీఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు. ఒకే శాఖలో ఒకే హోదా కలిగిన పోస్టులకు ఇన్ని భేదాలు ఏంటని చెప్పేసి అయితే వాపోతున్నారు. ఇక జాప్యం వెనుక అదృశ్య హస్తం అని చెప్పేసి అయితే ఒక వార్త రాసింది. సో ఈ పూర్వ వీఆర్ఓలు వెనకకు తీసుకోవడంలో, లేకపోతే వాళ్ళకి సిలబస్ ప్రిపేర్ చేసి తొందరగా పరీక్షలు పెట్టడంలో, మొత్తానికైతే ఈ ప్రక్రియలో పురోగతి లేకపోవడానికి ఎవరో దీని వెనకాల ఉన్నారని చెప్పేసి అయితే అనుమానిస్తారు. అసలు ఈ రాత పరీక్ష అనే విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం అనధికారికంగా తిష్టవేసిన ఒక ఉన్నతాధికారి అని చర్చ జరుగుతోంది. సదరు అధికారి కేసీఆర్ పాలనలో ధరణి రూపకల్పనలో మాజీ సీఎస్ సోమేష్తో అంటకాగి పూర్వ వీఆర్ఓ వ్యవస్థ రద్దుకి కూడా బీజాలు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి రెవెన్యూ ఏర్పాటులో కూడా రాత పరీక్ష పేరుతో ఉద్దేశపూర్వకంగా మెలికలు పెట్టి జాప్యం చేయడం వల్ల ప్రజా సేవల్లో ఆలస్యం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నిర్ణయాలతో నష్టపోయిన పూర్వ వీఆర్ఓలు ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి విధి నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తే అది పాత ప్రభుత్వ ధరణి తప్పిదాలను వెలికితీసే ప్రమాదం ఉందని, అది గత పెద్దలకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆయన ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాపాలన ఏర్పడి 14 నెలలు గడిచిన రేషన్ కార్డుల జారీ, ధరణి సమస్యల పరిష్కారం, పింఛన్ లబ్ధిదారుల ఎంపిక, రైతు రుణమాఫీ, సాగు భూములకు రైతు భరోసా, రోజువారీ రెవెన్యూ కార్యకలాపాలు నెలకొన్న గందరగోళమే దీనికి నిదర్శనమని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. నేనేమంటున్నారే, ఇంకా ఏడాది అయిపోయింది, ఇంకా నిందలేసుడు, నాలంటూ నిందలెత్తున్నట్టే ఒక అర్థం ఉంది. ఇక ప్రభుత్వం ఊగే అదే పని పెట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఏదన్నాడు జనాలకి, మీరు రాజకీయంగా నిలదొక్కునే అన్నాడు, ప్రభుత్వం నిలదొక్కునే అన్నాడు. ఇంత జరుగుతుందని తెలిసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం ఎంతసేపు? వాళ్ళు ఎందుకు ఆయా శాఖల నుంచి బదిలీ చేస్తలేరు? ఎందుకు వాళ్ళ మీద వేటు వేస్తలేరు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? లీక్స్ వస్తున్నాయని తెలుసు, సర్వీసు అయిపోయినా కూడా కొనసాగుతున్నారని తెలుసు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. పాత అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళ వల్లనే ప్రభుత్వంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మరెందుకు చర్యలు శూన్యం ఉన్నాయి? సో నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు, ధరణిల సమస్య పరిష్కారం కాలే, రేషన్ కార్డులు పూర్తిగా రాలే, పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కాలే, రైతు రుణమాఫీ పూర్తిగా కాలే, సాగు భూములకు రైతు భరోసా రాలే, రోజువారీ రెవెన్యూ కార్యకలాపాల్లో గందరగోళమే, ఇట్లనా గిన్నె. సో మొత్తంగా పూర్వ వీఆర్ఓల పరీక్షతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విచారణలు అయితే నడుస్తున్నాయి. సో మొత్తంగా ఏడాది కాలం అయిపోయింది, 2 ఏళ్లకు దగ్గరగా వస్తుంది. ఇక 2 ఏళ్లకు పరిగెడుతూనే ఉన్నాం. మరి ఈ ఎన్నికల తర్వాతనన్నా ప్రభుత్వం స్థిరమైన పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఆశిస్తే నిర్ణయాలతో నష్టపోయిన పూర్వ వీఆర్ఓలు ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి విధి నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తే అది పాత ప్రభుత్వ ధరణి తప్పిదాలను వెలికితీసే ప్రమాదం ఉందని, అది గత పెద్దలకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆయన ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాపాలన ఏర్పడి 14 నెలలు గడిచిన రేషన్ కార్డుల జారీ, ధరణి సమస్యల పరిష్కారం, పింఛన్ లబ్ధిదారుల ఎంపిక, రైతు రుణమాఫీ, సాగు భూములకు రైతు భరోసా, రోజువారీ రెవెన్యూ కార్యకలాపాలు నెలకొన్న గందరగోళమే దీనికి నిదర్శనమని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. నేనేమంటున్నారే, ఇంకా ఏడాది అయిపోయింది, ఇంకా నిందలేసుడు, నాలంటూ నిందలెత్తున్నట్టే ఒక అర్థం ఉంది. ఇక ప్రభుత్వం ఊగే అదే పని పెట్టుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఏదన్నాడు జనాలకి, మీరు రాజకీయంగా నిలదొక్కునే అన్నాడు, ప్రభుత్వం నిలదొక్కునే అన్నాడు. ఇంత జరుగుతుందని తెలిసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవడం ఎంతసేపు? వాళ్ళు ఎందుకు ఆయా శాఖల నుంచి బదిలీ చేస్తలేరు? ఎందుకు వాళ్ళ మీద వేటు వేస్తలేరు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? లీక్స్ వస్తున్నాయని తెలుసు, సర్వీసు అయిపోయినా కూడా కొనసాగుతున్నారని తెలుసు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. పాత అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళ వల్లనే ప్రభుత్వంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మరెందుకు చర్యలు శూన్యం ఉన్నాయి? సో నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు, ధరణిల సమస్య పరిష్కారం కాలే, రేషన్ కార్డులు పూర్తిగా రాలే, పింఛన్ లబ్ధిదారుల ఎంపిక కాలే, రైతు రుణమాఫీ పూర్తిగా కాలే, సాగు భూములకు రైతు భరోసా రాలే, రోజువారీ రెవెన్యూ కార్యకలాపాల్లో గందరగోళమే, ఇట్లనా గిన్నె. సో మొత్తంగా పూర్వ వీఆర్ఓల పరీక్షతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విచారణలు అయితే నడుస్తున్నాయి. సో మొత్తంగా ఏడాది కాలం అయిపోయింది, 2 ఏళ్లకు దగ్గరగా వస్తుంది. ఇక 2 ఏళ్లకు పరిగెడుతూనే ఉన్నాం. మరి ఈ ఎన్నికల తర్వాతనన్నా ప్రభుత్వం స్థిరమైన పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.